UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇక తను అడిగిన ఇంకొక డౌట్ గోల్డ్. ఇంట్లో అదే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరంటారు చూసారా? ఈ కేసు దానికి ఎగ్జాంపుల్. తనకి నిజంగా ఎవరో దొంగతనం చేసుంటే వచ్చిన చుట్టాలో, పనివాళ్ళో, దొంగలో ఎవరో ఒక దొంగతనం చేసుంటే తెలిసిపోద్ది. అసలు ఎవరు దొంగతనం చేశారో ఒక ఇంట్లో వస్తువు మాక్సిమం గట్టిగా ఒక గంట కూర్చుంటే మనకు అర్థమైపోద్ది. ఏ టైంలో ఎవరొచ్చారు, ఎవరు తీశారు, ఏం జరిగుంటది అని. నిజంగా వాళ్ళకున్న అవసరానికి ఆళ్ళ హస్బెండ్ ఏమనాలి? అప్పుడే బ్యాగ్ తీసి ఏమున్నాయో చూసి మళ్ళీ ఈవిడ బతుకుని అడుగు. ఎందుకంటే ఎన్ని సార్లు బతుకులాడినా పడిపోయే టైపు. ఇష్టపడి చేసుకున్న అమ్మాయి కాబట్టి. ఆ గోల్డ్ కూడా పెడదామంటే పెట్టేసేది కూడా. కానీ ఆయనేం చేశాడు, ఆల్రెడీ చాలా పిండాల్సింది పిండేశాను కాబట్టి, ఇంకా వీళ్ళ దగ్గర పిండడానికి ఏమి లేదు. ఈ విషయం సీక్రెట్‌గా తీసుకెళ్ళటం బెటర్ అని ఏదో మేజర్ ఐటెమ్స్ 2 ఏవైతే ఉన్నాయో అయి పట్టుకొని ఎళ్ళిపోయాడు. అదెక్కడ తెలిస్తే న్యూసెన్స్ అవుతదో అని దాన్ని ఇంతకాలం సాగదీశాడు. ఇప్పుడు అది తెలిసి నాకు ఆ పిల్ల గుండె పగిలిపోయింది. ఎదురుగా 20,00,000, 30,00,000 ఇచ్చిన అమ్మాయి, వెనక నుంచి వెన్నుపోటు ద్వారా 2 వస్తువులు పోయేసరికి ఇక తను బరస్ట్ అయిపోయిన సీన్‌కొచ్చింది. అదే నిజాయితీగా ఉండాలండి అనేది. పార్ట్నర్‌తో ఎప్పుడు నిజాయితీగా ఉండాలండి. ఆ అమ్మాయిని బతిమలాడుకుంటే ఇంకా ఏవో తెచ్చిచ్చేది. ఎందుకంటే లాస్ట్ మినిట్‌లో 50,000 కూడా అమ్మాయి మళ్ళీ ఆలోచిస్తుంది. ఎలా ఇవ్వాలి అని. ఇవి ఇంత కన్నింగ్ చేసేసి ఆ 2 ఐటెమ్స్ కోసం ఆయన చేసిన ఆ డ్రామా ఏదైతే ఉందో ఈ రోజున ఆ అమ్మాయి నా వస్తువులు నాకు కావాల్సిందే. ఈడు నాకొద్దు అనే స్టేజ్‌కి అతని క్యారెక్టర్ తీసుకెళ్ళింది. ఈ అమ్మాయి మిస్టేక్ కాదిక్కడ. మరి ఇప్పుడు ఈ అమ్మాయి ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి? ఏంటి లీగల్ ప్రాసెస్? ఉజ్వల్ గారు విన్నారు కదమ్మా మాట్లాడింది. ఒకసారి మీతో మాట్లాడతాను వినండి. మేడం ఇప్పుడు మీ లైఫ్ మీ చేతిలో ఉంది. 2006లో మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది. 2024లోను మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది. డెసిషన్ మీది. మీ మీద ఇద్దరు ఆడపిల్లలు ఆధారపడి ఉన్నారు. వాళ్ళని ఏ రకంగా మేడం ఒక్క విషయం చెప్తాను మీకు. ఇప్పుడు కూడా నాతో ఉండడానికి అతనికి రీజన్ ఏంటి తెలుసా? మా పేరెంట్స్ మా పిల్లల పేరు మీద మా డాడీ ఎప్పుడో చెప్పాడు. మాకు 2 ఇండ్లు ఉన్నాయన్నమాట. 2 హౌసెస్ ఉన్నాయి. ఒకటి మా తమ్మునికి ఇస్తాను, ఒకటి నాకు ఇస్తాను. ఇంకొకటి మా మమ్మీది ల్యాండ్ ఉంది ఊర్లో. ఆ ల్యాండ్ లో కూడా మా పిల్లలిద్దరికి ప్లాట్స్ ఇస్తాను అని చెప్పేసి అన్నది. ఇప్పుడు కూడా తను నాతో ఉండడానికి రీజన్ అదేనేమో అని నాకు అనిపిస్తుంది. ఒక్క నిమిషం నాన్న. కాకపోతే ఉజ్వల గారు, స్ట్రిక్ట్ గా ఉజ్వల గారు వినండి. మీ యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ మీ పుట్టింటి నుంచి వచ్చేవి. అవి మీ ఇష్టం అండి. అవి మీ పిల్లల పేరు మీద పెట్టినంత మాత్రాన అతను లాక్కొని వెళ్ళిపోవడం కుదరదు. మేబీ మీరన్నట్లు మీకసలు అట్లాంటి డౌటే రాకూడదు. వచ్చేసిందంటేనే మీకు ఆయన మీద ఇష్టం పోయినట్లు లెక్క. మేబీ అది నిజం అవ్వచ్చు. మీ సిక్స్త్ సెన్స్‌కి మీకు అన్నీ అర్థమవుతున్నాయి. ఫైనాన్షియల్‌గా ఒక ఏటీఎం కార్డ్ వాడినట్టు వాడుతున్నాడండి బాబు నన్ను అని నీకు క్లారిటీ వచ్చేసింది. నేను అది కాదనట్లా. అలా కూడా ఇచ్చే లేడీస్ ఉన్నారమ్మా. ఎవరికి? నీకు ఇంపార్టెన్స్ ఇచ్చి నీతో మాట్లాడుతూ నీతో షేర్ చేసుకునే వ్యక్తికి. ఇలా దొంగతనాలు చేసుకుంటూ వెళ్ళిపోయే వ్యక్తికి కాదు. అతని డెసిషన్ నీకు అనవసరం. మీ డెసిషన్ ఏంటి అనేది మీరు ఫైనలైజ్ చేసుకోండి. మీరు నన్ను 2 క్వెషన్స్ అడిగారు. ఏంటి? మేడం ఆ గోల్డ్ ఐటెమ్స్ రికవరీ చేసుకోవడం ఎట్లాగా అని. మీరు 498 కేసో, డొమెస్టిక్ వైలెన్స్ కేసో, మెయింటెనెన్స్ కేసులో వేసినప్పుడు అదొక ఎలిగేషన్‌గా పనికొస్తది. ఆ పాయింట్ మీద దొంగతనం చేశారని ఒక సెక్షన్ క్రియేట్ చేయగలరు తప్ప, రికవరీ అనేది జరగదండి. ఎప్పుడు జరుగుతది అంటే, అతనికి సంబంధించి ఎందుకంటే ఇతను మీ ఇంట్లో వ్యక్తి. భార్యాభర్తలకి సంబంధించిన విషయాల్లో దొంగతనాల కింద క్రియేట్ చేయడం కుదరదు. అదొక ఎలిగేషన్ కింద పనికొస్తది తప్ప. మీరు కానీ అది మీకు చాలా స్ట్రాంగ్ పాయింటు. మీరు ఈ పాయింట్ వాడుకుంటేనే అతనికి పనిష్మెంట్ పడడానికి అవకాశం ఉంది. సో, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న విధానంలో అతను ఆ గోల్డ్ తీసుకెళ్ళి ఎవడికైనా అమ్మేసి ఉంటే ప్రైవేట్‌గా మీకు దొరకదు. ఒకవేళ ఎక్కడైనా తాకట్టు పెట్టుంటే, ఆ యాక్చువల్‌గా మనం తాకట్లు పెట్టినప్పుడు మన ఫోను నంబర్సు ఇవి కూడా రిజిస్టర్ చేస్తూ ఉంటామండి. అదేదైనా స్లిప్ గాని, ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ వాటికి సంబంధించిన మనపురం ఇట్లాంటి ఆటిల్లో పెడితే ఫోను నంబర్ కూడా రిజిస్టర్ అయ్యి ఉంటాయి. మీరు అట్లా ఏమన్నా ట్రేస్ ఔట్ చేయగలిగితే అతను ఆ 2 తీసుకెళ్ళి తాకట్టు పెట్టాడు వితౌట్ మీ పర్మిషన్ అని చెప్పి క్లియర్‌గా ఉంటది. అది దొంగతనం కింద కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంది. ఎప్పుడు? మీరు ఈ వస్తువులు పోయినాయండి మా ఆయన మీద నాకు అనుమానం ఉంది అని తరువాత కనిపెడితే. మీరు ముందే కనిపెట్టారనుకోండి, అతనేమంటాడు మా ఆవిడకి చెప్పే తీసుకెళ్ళానండి అంటాడు. అప్పుడు నువ్వు అది దొంగతనం అని అనటానికి కుదరదు. అతని ఎలిగేషన్ అతనివి. ఇవన్నీ కోర్ట్‌లో ప్రూవ్ చేయడం జరిగే పని కాదు కదా! కాబట్టి మీరేం చేస్తారంటే, అవి రికవరీ కింద రావు. వాటిని వసూలు చేసుకోవడం కుదరదు. వాటితో మీరు మీ హస్బెండ్‌ని పనిష్ చేయడానికి అవకాశం ఉంది. అది తర్వాత ఆలోచించండి. ప్రెజెంట్ మీరు ఆలోచించాల్సింది, ఇలాంటి వ్యక్తితో నేను కంటిన్యూ అవ్వగలనా? లేదా కొంతకాలం గ్యాప్ ఇద్దామా?
లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయో చెప్తాను వినండి. మీ కేసులో నా బెస్ట్ సజెషను, మీ అమ్మ వాళ్ళు ఒప్పుకునేదాకా కొన్ని రోజులు మీ హస్బెండ్‌కి దూరంగా ఉండండి. ఈ పాయింట్ మీద. ఈ పాయింట్ మీరు బిలీవ్ చేస్తున్నారు అతనే తీసుకెళ్ళాడు అని. అది అతను ఒప్పుకొని, రియలైజ్ అయ్యి, నాకింకొక ఛాన్స్ ఇవ్వు. ఇక నుంచి ఇల్లంతా నేనే చూసుకుంటాను. ఈ అప్పులు నేనే తీరుస్తాను. భవిష్యత్తులో కొనేవి మీ పేరు మీదే కొంటాను అని యాక్సెప్ట్ చేస్తే ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. లేదా మీరు బయటికి వెళ్ళిపోయి ఒక 2, 3 మంత్స్ ఫస్ట్ రిలాక్స్ అవ్వండమ్మ. లీగల్‌గా అప్పుడే దిగిపోవద్దు. ఎందుకంటే వన్స్ ఒకసారి లీగల్‌గా దిగినాక కాపురాలు నిలబడడం అనేది చాలా తక్కువ. నేనేమంటున్నానంటే ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకోకండి. ఒక కంప్లెయింట్ మాత్రం ఇవ్వండి. ఎఫ్ఐఆర్ చేయొద్దు. కంప్లెయింట్ ఇవ్వండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇమ్మీడియేట్‌గా ఇచ్చే కంప్లెయింట్ కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటది. ఈ వ్యక్తితో మీరు ఇంట్లో నుంచి అతను వెళ్ళిపోవడమా, మీరు అవతలకి రావడమా, వచ్చి ఒక 2, 3 మంత్స్ దూరంగా ఉండండమ్మ. అతను రియలైజ్ అయ్యి నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు అంటే అగ్రీమెంట్ రాసుకొని ఒక ఛాన్స్ ఇస్తే ఇవ్వండి. లేదా మీరు 498 డీవీసీ మెయింటెనెన్స్ కేసులు వేసే రైట్స్ మీకున్నాయి. ఈటిలోనే ఆ దొంగతనానికి సంబంధించి ఆయన తాకట్లు పెట్టిన గోల్డ్, తీసుకున్న డౌరీలు, పెట్టిన హెరాస్మెంట్‌లకి తగ్గ పనిష్మెంట్‌లు పడతాయి. ఇవన్నీ కూడా అతనికి లాక్స్‌తో కూడిన పని. అడ్వకేట్ ఫీజులు గాని, కోర్టుల చుట్టూ తిరగడం గాని, దానికంటే మీతో సెటిల్ చేసుకోవడం బెటరు అని మ్యూచువల్ సెటిల్మెంట్‌కొస్తాడు. అప్పుడు మీరేదైనా బల్క్‌గా పర్మనెంట్ ఎలిమనీ తీసుకొని మ్యూచువల్ డైవర్స్ ఇవ్వడం గాని, లేదా పిల్లలకి మాత్రం అతను జాబ్ చేస్తున్నా, చేయకపోయినా మెయింటెనెన్స్ వస్తదమ్మా. అది పిటిషన్ వేసిన దగ్గర నుంచే ఆర్డర్ చేస్తారు. కాబట్టి మీరు మ్యూచువల్ డైవర్స్ పిటిషన్‌కి అతను రాకపోయినా, మారకపోయినా మీకొచ్చే లాస్ ఏమీ లేదు. యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే మీ పిల్లలకి పార్టిషన్ సూట్ వేసుకుంటే అవి వస్తాయి. మెయింటెనెన్స్ పిటిషన్ వేసిన దగ్గర నుంచి ఆర్డర్ అవుతది కాబట్టి మీరు ఒక 1, 2 మంత్స్ క్లారిటీ తీసుకొని డెసిషన్ దిగిపోండి. ఆ తర్వాత కూడా మీరు ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే అతను మారితే ఒక లాస్ట్ ఆప్షన్‌గా ఇవ్వండి. ఇక నా గోల్డ్ అలాగే తెచ్చి కనిపెట్టేసి తేవడానికి అవుతదా అంటే, ఇప్పుడు నేను చెప్పిన వేలో మీరు ఆ ఫోనుల్లో అక్కడక్కడ రిసర్చ్ చేస్తే స్లిప్ ఏదైనా దొరికితే అతని క్యారెక్టర్‌ని ప్రూవ్ చేయడానికి పనికొస్తది తప్ప, అతనికి అతనుగా రియలైజ్ అయ్యి ఆ తాకట్టు పెట్టుంటే తీసుకొచ్చి మీకు ఇవ్వడం తప్ప, ఏ పోలీసులు కనిపెట్టి ఇంట్లో వస్తువులు ఇంట్లో వాళ్ళే కొట్టేస్తే కనిపెట్టి తీసుకురావడం అనేది జరిగే పని కాదు. సరేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా. జాగ్రత్తమ్మ. మౌనిక గారు, మనం చాలా కేసుల్లో చూస్తూ ఉంటాం. ఓన్లీ హస్బెండ్సే మోసపోతున్నారండి అని ఈ అవును. మధ్య కాలంలో. మాక్సిమం కొన్ని కేసుల్లో ఎట్లా అంటే ఈచ్ కేసు డిఫరెంట్. వీళ్ళే పర్ఫెక్ట్, వీళ్ళు రాంగ్ అని అనటానికి లేదు ఎక్కడా కూడా. ఈ అమ్మాయి కేసులో ఈ అమ్మాయిని ఫైనాన్షియల్‌గా గట్టిగానే యూజ్ చేసుకున్నట్టు వాడేసాడు. లెక్క ఆ అవును. అబ్బాయి. సో, అయినా కూడా లవ్ మ్యారేజ్, పిల్లలిద్దరున్నారు. నేనే ఏరుకోరి పెళ్లి చేసుకున్నాను కాబట్టి వదిలేస్తే నేనే ఫెయిల్యూర్ అవుతాను. కాబట్టి సర్దుకుందాం, సర్దుకుందాం అని ఆ అమ్మాయి 2006 నుండి 2024 దాకా అంటే మాక్సిమం 20 ఇయర్స్ ఆ అమ్మాయి 18-20 ఇయర్స్ ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసిన పరిస్థితి. ఇక ఆ అమ్మాయి వెక్స్ అయిపోయింది. అతను కొంచెం చేంజ్ అయితే పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరు మిగులుతారు. ఇలా ఫైనాన్షియల్ గొడవలతోటి భార్య అంటే బానిసలాగే ఉండాలి అనే ఒక ట్రెండ్‌తో ఉంటే కనుక కాపురాలు నాశనం అవుతాయి. ఆ పిల్లలకి తల్లే మిగులుతది ఫైనల్‌గా, తండ్రి అనేవాడు. కష్టంగా ఉన్న వ్యవహారం. కోర్టుల చుట్టూ తిరిగినప్పుడు వాల్యూ తెలిసిన తర్వాత అయ్యయ్యో! అనుకున్న యూజే లేదు. సో, మేబీ అతను రియలైజ్ అయ్యి ఆ అమ్మాయికి అన్నీ తన గోల్డ్ తనకి ఇప్పిచ్చేయడం గాని, కాస్త నమ్మకం క్రియేట్ చేసుకొని, తనకి ఒక వైఫ్‌గా ఇంపార్టెన్స్ ఇస్తే బావుంటదనేది నా ఉద్దేశం. ఆమెకున్న సిట్యుయేషన్స్‌కి చాలా చక్కటి సలహాలిచ్చారు. థాంక్ యూ. థాంక్ యూ.